శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెలలో పుట్టిన స్త్రీ పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయో, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఏ రంగాల్లో రాణిస్తారో, కలిసొచ్చే రంగులేంటో, కలిసొచ్చే వారాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సెప్టెంబర్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులు సున్నితమైనటువంటి మనస్సును కలిగి ఉంటారు. తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, వాత్సల్యం ఎక్కువ ఉంటుంది, సౌమ్య స్వభావం కలిగి ఉంటారు. సెప్టెంబర్ నెలలో పుట్టిన అబ్బాయిలైనా సరే అమ్మాయిలాగా సున్నితమైన మనసు కలిగి ఉంటారు. సందేహాస్పదంగా ఉంటారు, కొంచెం అనుమానాస్పదమైనటువంటి భావాలను కలిగి ఉంటారు. వీళ్ళకి సరైన ప్రోత్సాహము, వెన్నుదన్నులు లభిస్తేనే జీవితంలో బ్రహ్మాండంగా రాణిస్తారు. చుట్టూ వాతావరణం అనుకూలంగా ఉంటే మాత్రం వీళ్ళ రంగంలో టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు. సేవాభావం కలిగి ఉంటారు. ఏదైనా పని ప్రారంభించే ముందు విఘ్నాలు, కష్టాలు, ఆ పనిలో ఉన్నటువంటి ఆటంకాలు, వీటన్నిటి గురించి ముందే తలుచుకొని భయపడుతూ ఉంటారు. ఆ లక్షణాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకొని ముందుకు వెళ్ళటం మంచిది. అలాగే ఆత్మవిశ్వాసం అనేది వీళ్ళు పెంచుకోవాలి. వీళ్ళకి కొంచెం ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది, దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటే మంచిది. అధిక శారీరక శ్రమ కలిగించే పనులు వీళ్ళు ఎక్కువగా చేయలేరు. తమ కష్టాల గురించి ఇతరులకు పదే పదే చెప్తూ ఉంటారు. అప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. అప్పులు చేస్తే జీవితంలో వీళ్ళు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వీళ్ళ కుటుంబ సభ్యులు బాగా చదువుకున్న వాళ్ళై ఉంటారు. ఒక్కొక్కసారి ఎంత కష్టపడి పనిచేసినా సరే వీళ్ళకి గుర్తింపు అనేది కొంచెం తక్కువగానే వస్తుంది. వీళ్ళు సరైన సమయంలోనే వివాహం చేసుకుంటారు. వాళ్ళ లైఫ్ పార్ట్నర్కి తొందరగా కోపం వచ్చే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది. ఇంటిని పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా ఈ సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు తీర్చిదిద్దుకుంటారు. వీళ్ళకి స్త్రీ సంతానం ఎక్కువ. పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి వస్తారు. సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళకి భాషలు, తత్వశాస్త్రము, కళలు, రచనా వ్యాసంగము, శిల్పకళ, వీటన్నిటి మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రంగాల్లో రాణిస్తారు. అలాగే షేర్ మార్కెట్ బాగా కలిసి వస్తుంది. నిర్మాణ రంగం కూడా వీళ్ళకి అనుకూలం అని చెప్పాలి. ఆరోగ్యపరంగా జీర్ణ సంబంధమైన సమస్యలు, కాలేయము, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వ్యాయామము, ఆహార నియమాలు పాటించాలి. బుధవారం, గురువారం వీళ్ళకి కలిసి వచ్చే వారాలు. ఆకుపచ్చ రంగు బాగా కలిసి వస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించడం, ఆకుపచ్చ రంగు ఎక్కువగా ఉపయోగించడం ద్వారా సెప్టెంబర్లో జన్మించిన వాళ్ళు తొందరగా మంచి అదృష్టాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. సంఖ్యాశాస్త్ర పరంగా, జ్యోతిష శాస్త్ర పరంగా కొత్త కొత్త విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. అలాగే మీ నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలకు, ఆరోగ్య సమస్యలకు, కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.